సింధు మాత లైవ్లో ఒక దయ్యాన్ని చూపిస్తారు, ఆత్మని లేపుతారు అనేసి మనం కొన్ని ఇంటర్వ్యూలో చూశాను. అందరూ అడగాలనుకున్నారో లేదో నాకు తెలియదు, నేను మీకు స్పష్టంగా అడుగుతున్నారు, ఇది ఎంతవరకు నిజం? ఇది ఎంతవరకు నిజం అంటే మీరు ఒక పీఠంలో వచ్చి ఒక 4 రోజులు ఉన్నారనుకోండి తెలుస్తుంది. చాలామంది ఇక్కడ ప్రేతాత్మలు వదిలించుకునే వాళ్ళు వస్తారు. ఈ పీఠానికి ఎందుకు వస్తారంటే మనది భద్రకాళి పీఠం. అమ్మవారు లైకారిణి, అంటే చనిపోయిన వాళ్ళందరూ వెళ్ళేది ఎక్కడికి? శ్మశానానికి. శ్మశానానికి అధిదేవత రుద్రుడు కాళి కాబట్టి, కాళీ ఉపాసకురాలు కాబట్టి మనం ఏంటంటే మన పీఠంలో ఎక్కువగా ఇలా ఆత్మలను వదిలించడం, ప్రేతాత్మలు పట్టిన వాళ్ళు ఈ దుష్ట ప్రయోగాలు క్లియర్ చేయడం ఇవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఎందుకు జరుగుతాయంటే కాళీ చెప్తే వింటాయి ప్రేతాత్మలు. కాళీ ఉపాసకులు చెప్పినప్పుడు వింటాయి, వదిలి వెళ్ళిపోతాయి అన్నమాట. ఎందుకంటే అదే కాళీకి ఉన్నటువంటి శక్తి. ఈ భూత ప్రేత పిశాచ గణాలన్నీ అమ్మవారికి పిల్లలు. ఓకే, మాత కదా వాళ్ళకి అమ్మవారు, కాబట్టి చెప్తే వింటాయి, వదిలేస్తాయి. ఇక్కడ మీరు పీఠంలో 4 రోజులు ఉన్నారనుకోండి, ఇక్కడ పరిస్థితులు ఏంటి అని మీకే తెలుస్తుంది. ఇలాంటివన్నీ ఉంటాయి, ఎందుకంటే అది ఫేస్ చేస్తే తెలుస్తుంది. ఇప్పుడు ఆత్మలు పట్టిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఉన్నట్టుండి వాళ్ళ మెంటల్ స్టేటే మారిపోతుంది ఇక్కడ పీఠంలో అడుగు పెట్టంగానే. అంటే ఇప్పుడు మనకు దయ్యం పట్టిందని మనకి ఎట్లా తెలుస్తుంది? వాళ్ళ బిహేవియర్ వేరేలా ఉంటుంది. వాళ్ళు గోర్లు కట్ చేసుకోరు, స్నానం చేయరు. ప్రేతాత్మలు పట్టిన వాళ్ళు స్నానం అంత ఈజీగా చేయరు. మధ్యాహ్నం వరకు నిద్రపోవటం, ఒక రకమైన స్మెల్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. రూమ్స్ నీట్గా ఉంచుకోరు. ఇంకొకటి ఎప్పుడు తిడుతూ ఉంటారు. అమ్మవారి పాటలు పెడితే వినరు అన్నమాట, ఒప్పుకోదు. వాళ్ళ శరీరం మండుతుంది. మనము స్ట్రైట్గా చూసినప్పుడు వాళ్ళ కంట్లో కనుపాపలో రివర్స్లో పడతాం. మన యొక్క పిక్చర్ వాళ్ళ కంటి కన్నుపాపలో రివర్స్లో కనిపిస్తుంది ప్రేతాత్మలు పట్టిన వాళ్ళకి. చాలా ఇండికేషన్స్ ఉన్నాయి, ఇది మీడియా పరంగా చెప్పకూడదు. అలాగా ఉన్నప్పుడు ప్రేతాత్మలు పట్టిన వాళ్ళు అంటే పీల్ చేస్తుంది బాడీని, ఉన్నట్టుండి సన్నగా అయిపోతాడు. సడన్గా వెయిట్ పడిపోతుంది అన్నమాట. సడన్గా వెయిట్ పడిపోయి మిడ్ నైట్స్ సడన్గా లేయటం, మాట్లాడటం, వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవటం, అరవటం, ఒక రకమైన మెంటల్ స్టేట్ మారిపోవటం. పిల్లలు ఏంటంటే సడన్గా చదవడం ఆపేస్తారు, స్నానం చేయడం ఆపేస్తారు, ఇంకోటి గొడవ వేసుకుంటారు అనమాట. గుడికి రారు, దీపం పెట్టరు, పూజలో కూర్చోరు. హెల్త్ ఎక్కువ సిక్ అయిపోతుంది. హాస్పిటల్స్కి వెళ్ళినా క్యూర్ అవ్వదు. అది చూస్తే తెలుస్తుంది కదా. అది మనము చెప్పడం ద్వారా పెద్దగా మీరు ఇక్కడ పీఠంలో ఉండి ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అది అంతే. అంటే మీ దగ్గర అది ఎవరైనా వదిలించవచ్చు. ఇప్పుడు మీరైనా కాళీ మంత్రం చేసి సిద్ధి చేసుకున్నారనుకోండి, మీరైనా వదిలించవచ్చు, అది పెద్ద విషయం కాదు. ఓకే, అంటే వాళ్ళని మీరు ఎట్లా కంట్రోల్ చేస్తారు? వాళ్ళు ఇప్పుడు ఏం లేదు, అమ్మవారిని ఆరాధించుకోవటమే. నేను కాళీకి ఒక మీడియం అనుకుంటా, ఈ శరీరం నాది కాదు కాళీదే అని ఆ నిమిషం అనుకుంటాను, అంతే. నేనేది మంత్రం చేయడం తంత్రం చేయడం ఏదే ఉండదు. అమ్మవారిని తలుచుకుంటాను, ఈ శరీరం నాది కాదు నీదే, ఈ అమ్మాయి క్యూర్ అయిపోవాలి అనుకుంటాను, అంతే. అమ్మాయి క్లియర్ అయిపోతుంది. మీ మీద ఎప్పుడైనా ఆపోజిట్ గా రియాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయా? నా దగ్గర ఎప్పుడు ఆపోజిట్ గా రియాక్ట్ అవ్వరు, వేరే వాళ్ళ దగ్గర అవుతారు, మా శిష్యుల దగ్గర అవుతుంటారు. నా దగ్గర అయితే ఇప్పటిదాకా అవ్వలేదు. సో ఇవన్నీ నిజాలే. ఇప్పుడు దయ్యాన్ని వదిలించడం, మీరు ఒక 1 వీక్ ఇక్కడ ఉంటే ఇక్కడ జరిగే సంఘటనలు చూస్తే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు చూశాను, లైవ్లో చూశాను కదా, బాగానే ఉంది. అంటే కొంతమంది వీడియోలు చూసే వాళ్ళకి నేను తమ్లైన్ చూసి చెప్తున్నాను. సో ఇట్లా సింధు మాత ఆత్మల్ని గాలు లేపుతారు, ఇట్లా చూపిస్తారు ప్రేతాత్మలతోటి. ప్రేతాత్మల్ని చూడాలనుకుంటే మంత్రం ఒకటి ఉంది, వాళ్ళు శ్మశానాలకు వెళ్ళి సాధన చేయొచ్చు, కనిపిస్తాయి. అంటే ఇంట్లోనైనా సాధన చేస్తే ప్రేతాత్మని ఆకర్షించే మంత్రం ఉంది. జపం చేస్తే ఎవరికైనా ప్రేతాత్మ కనిపిస్తుంది. అంటే అమావాస్య రోజు ఇట్లా ఎవరికైనా, అమావాస్య కాదు ఏ రోజైనా కనిపిస్తుంది. అంటే మనం ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి రోజు ఇట్లా. అమావాస్య అంటే ఫుల్ మూన్ నెగిటివ్లో ఉంటుంది, ఫుల్ మూన్ పాజిటివ్లో ఉంటుంది. పౌర్ణమి అంటే అంతే, ఏది ఇచ్చినా రిజల్ట్ 100% ఇస్తుంది అనడానికి ఇండికేషన్ అమావాస్య అంతే. అంటే దయ్యాలకి అమావాస్యకి ఏదైనా లింకప్ అయ్యి? ఇప్పుడు అమావాస్యకి లక్ష్మీ పూజ చేస్తారు, అవునా? అవుంటే లక్ష్మీదేవత ఏమన్నా నెగిటివ్ కాదు కదా, పాజిటివ్ కదా. మరి అమావాస్య రోజు దీపావళి చేసుకుంటాం, అమావాస్య రోజే లక్ష్మీ పూజలు చేస్తారు. ఊరికే అపోహలు ఇవన్నీ. అమావాస్య అంటే నెగిటివ్, పౌర్ణమి అంటే పాజిటివ్, అలాంటిది ఏది ఉండదు. అంటే శ్మశానంలో పూజలు చేస్తారు. శ్మశానంలో చేసే పూజలు అంటే ఏముంటాయి? కొంతమంది శ్మశానంలో వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఎప్పుడైనా సింగిల్గా కూర్చొని చూసారా? అక్కడ ఉన్న ప్రశాంతత ఇంకెక్కడా ఉండదు.
అంటే శ్మశానంలో రియలైజ్ అవ్వటానికి మీకు ఒక స్పాట్, మంచి స్పాట్ ఏంటంటే జీవితం అంటే ఒక రియలైజేషన్, జ్ఞానం రావాలంటే శ్మశానంలో కూర్చొని చూడండి. ఓకే. సో ఇవన్నీ ఓవరాల్గా ఇవన్నీ ఆత్మని వదిలించడం ఇవన్నీ నిజమే. ఆత్మలు శ్మశానాల్లో ఎందుకు, పట్టణాల్లో కూడా ఉంటాయి. ఎక్కడ నెగిటివ్, ఎక్కడ ఇది ఉంటుందో అక్కడ ప్రేతాత్మ ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటే అక్కడ ఆత్మలు ఉంటాయి. ఆత్మలు ఉంటాయి ఖచ్చితంగా. ఓకే. అది. సో ఓకే, థ్యాంక్ యూ అమ్మా.